నా దగ్గర అయితే అమరావతి గురించి అయితే నాకు తెలియదు అన్న. ఓకే, రేషన్ అయితే ఇదివరకు కన్నా ఇప్పుడు కొంత మంచి కొంత చెడు. ఎందుకంటే ఇదివరకు బళ్ళు ఇంటి ముందుకు వచ్చాయి, మనకు అవసరం ఉన్నప్పుడు మనం తీసుకునే వాళ్ళం. లేదంటే ఇప్పుడు స్టోర్కి వెళ్ళి తీసుకుంటున్నారు, ఎక్కువ రోజులు అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ అమరావతి గురించి అయితే నాకు తెలీదు. ఇంకోటి ఏదో అన్నారు, ఈ డెవలప్మెంట్ వైపుగా వెళ్తే కనుక 10-15 ఏళ్ళు అంటున్నారు కాబట్టి అంత ఓపిక ప్రజలకు ఉంటుందా? జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా. టైం పట్టుద్ది కదన్న, టైం పట్టుద్ది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్ రాజధాని, అది అంత పెద్దగా రూపొందడానికి చాలా సంవత్సరాలు పట్టింది కదా. ఈ అమరావతికి కూడా టైం పట్టుద్ది. కాకపోతే మన జనాల్లో కొంచెం పేషెన్స్ తక్కువ. మేబీ ఇంకా గవర్నమెంట్ వచ్చిన డెవలప్మెంట్ బాగా జరిగితే జనాలు అర్థం చేసుకోవచ్చు అన్న. జగన్ గారు 9 పథకాలు ఇస్తే వీళ్ళు 6 ఇస్తున్నారు. ఎంతసేపటికి ఖజానా ఖాళీ అవుతుంది, మళ్ళీ ఈ రేపు ట్యాక్స్ రూపంలో జనం పైనే పడతాయి అని కొంతమంది వాదన. నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, జీతాలు అయితే పెరగట్లేదు అంటారు. అన్న మేము డైలీ వర్కర్లు అన్న, మాకు వాటి మీద అవగాహన లేదు. కాకపోతే మాకు ఇచ్చేటప్పుడు ఎలా అయినా ఉంటుంది కదా, బేరాలు సారాలు ఉంటాయి. ఇవి అయితే ఎంప్లాయీసే చెప్పగలుగుతారు. పర్వాలేదన్న, ఎండాకాలం వస్తుంది కదా, ఇప్పుడు ఈ టైంలో పర్వాలేదు, బాగానే ఉంది. ఇసుక గురించి కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఇప్పుడు దొరుకుతుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలా ఉంది? బాగానే ఉందన్న, పర్వాలేదు. కాకపోతే ఈ లోకల్లో దొరుకుతుంది, అటు అమరావతి అటు సైడ్ అయితే మనకు తెలియదు. ఈ లోకల్ అయితే పర్వాలేదు, చిన్న చిన్న పళ్ళు నార్మల్ గా అలా అయితే బొరనే దొరుకుతుంది మాకు. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మగవారికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? జనరల్ గా ఏంటంటే బస్సులు దొరకట్లేదు అనేది అన్న. బస్సులు అంటే ఇప్పుడు లేడీస్ ఎక్కువ ఉన్నారన్న, జెంట్స్ ఏం లేరు. అలాగే అందరూ వాడట్లేదు, లేడీస్ కొంతమంది ఆటోలు కూడా వెళ్తున్నారు. కాకపోతే మగాళ్ళకి సీట్లు దొరక్క కొన్ని గొడవలు జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయింది కదన్న, మీకు తెలియదే ఉంది. కొంచెం అయితే ఇబ్బందే ఉంటుంది, మగాళ్ళకి సరైన సీట్లు ఎక్కడ దొరకట్లేదు కదన్న. అదే ప్రజలకి ఉపయోగపడే పనులు చాలా ఉన్నాయి, కానీ మీడియాలు కానీ మిగతా అన్ని కూడా పదే లడ్డు విషయం కానీ జనసేనలో ఎమ్మెల్యే విషయమే తీసుకొస్తున్నారు ఎంతసేపటికి. అవి కొద్దిగా పక్కన పెట్టి మనుషులకు ఉపయోగపడే పనుల మీద ఫోకస్ చేయమని చాలా మంది అన్నారు. ఎలా ఉంటే బాగుంటుంది? ఎంతసేపటికి పర్సనల్స్ లేకపోతే ఈ లడ్డు విషయమేనా అంటున్నారు అన్న. వీటి గురించి అయితే నేను మాట్లాడలేదన్న, నాకు చూస్తూ లేదు, నాకు అంత అవగాహన లేదన్న విషయాల మీద. ఫైనల్గా ఒక మాట, ఎలా ఉంటే బాగుంటుంది? రాష్ట్రం భవిష్యత్తు బాగుండి పోలవరం ఇటు పక్క అమరావతి అయ్యి రేపు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కోసం చూస్తున్నారు కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది అన్న? ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కుర్రాళ్ళకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి డైలీ వర్కర్లు చేసుకునే వాళ్ళకి కానీ ఇక్కడ బాగా వర్క్ దొరికేలా ఉండి ఎక్కువ దూరాలు వెళ్లకుండా ఉంటే వీళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటే హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశం అన్న.